ಕೊಟ್ಟರು ಮರದಡಿಗೆ ಇಟ್ಟರು ನಾನಂತೂ ನಿನ್ನನ್ನಲಾರೆ ತಾರಂಗಮನಗೆ ತಾರಂಗಮನಗೆ ನೂರಾರು ಬಲಗೆ ಮುಂದಿಟ್ಟು ರಂಸೋದು ನಾ ಕಾಣಿನಿ ಶಿವ ಬಿಡದಿರೋ ಶಿವ ಬಾಬಂದು ನನ್ನ ಕಾಯ ನಾನೇಕೆ ಅಂದರೆ ಬಾಬುದು ನನ್ನ ಕಾಯ ಬಾಬುದು ನನ್ನ ಕಾಯ ಬಾಬುದು ನನ್ನ ಕಾಯ. ವಿಷಯ ಇದು ಗೌರವಪೂರ್ವಕವಾಗಿ ಸಹ ನಾವು ಸಲ್ಲಲೇಬೇಕು. ಪ್ರತಿಜ್ಞೆ ಎಲ್ಲರೂ ಬಲಗೈ ಎಲ್ಲರೂ ಬಲಗೈ. ಪ್ರತಿಜ್ಞೆ ನಮ್ಮ ಸಂಕಲ್ಪ ವಿಕಸಿತ ಭಾರತ ನಾವು ಈ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ. 2047ರ ವೇಳೆಗೆ ಭಾರತವನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದ ಮತ್ತು ಸ್ವಾವಲಂಬಿ ರಾಷ್ಟ್ರವನ್ನಾಗಿ ಮಾಡುತ್ತೇವೆ. ಹೊಸ ಮನಸ್ಥಿತಿಯ ಎಲ್ಲ ಕುಹುರುಗಳನ್ನು ಅಳಿಸಿ ಹಾಕುತ್ತೇವೆ. ನಮ್ಮ ಪರಂಪರೆಯನ್ನು ಗೌರವಿಸುತ್ತೇವೆ. ಏಕತೆಯನ್ನು ಬಲವರ್ಧನೆಗೊಳಿಸುತ್ತೇವೆ ಮತ್ತು ದೇಶವನ್ನು ರಕ್ಷಿಸುವವರನ್ನು ಗೌರವಿಸುತ್ತೇವೆ. ಪ್ರಜೆಗಳಾಗಿ ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ನಿಭಾಯಿಸುತ್ತೇವೆ ಎಂದು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇವೆ. ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ. ಈ ಪ್ರತಿಜ್ಞಾ ವಿಧಿಯನ್ನ ವಿಕಸಿತ ಭಾರತ ಯೋಜನಾ ಅಂತ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ನಮ್ಮ ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಶುರು ಮಾಡಿದರು. ಸೊ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಂದ ನಮ್ಮ ಭಾರತೀಯ ಎಲ್ಲರಿಗೆ ನಮ್ಮ ಬ್ಯಾಂಕಿಂದ ಏನೇನು ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಇದೆ, ನಮ್ಮ ಜನರಿಗೆ ಯಾವ ಥರ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಆಗ್ತೆ ಅವರಿಗೆ ಎಲ್ಲ ಅಂದರೆ ನನಗೆ ಅಷ್ಟು ಕನ್ನಡ ಬರಲ್ಲ, ನಾನು ಸ್ವಲ್ಪ తెలుగులో ಬಂದರೆ నేను మాట్లాడుతాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి పల్లెటూరులో ఉన్న రైతు వాళ్ళకి మనకి అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయో, బ్యాంక్ నుంచి వాళ్ళకి ఎటువంటి సదుపాయం కలగలుగుతుందో అలాంటివన్నీ స్కీమ్స్ మన బ్యాంక్ నుంచి మనం పబ్లిక్కి ఇవ్వగలుగుతున్నాం. దీనికి మనకి మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా వాడుకుంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఉన్న గ్రామస్తులు కానీ లేదంటే అగ్రికల్చర్ కింద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. మన బ్యాంక్లో ఉన్న స్కీమ్స్ అటల్ పెన్షన్ యోజన కానీ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై, కేసీసీ, ఇంకా ఆవు కోసం లోన్ కావాలంటే హౌసు అంటారు దాన్ని, ఇంకా మిల్క్ కోసం కానీ కేసీసీ కానీ, ఇలా చాలా రకాల లోన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ మన బ్యాంక్స్ నుంచి మీరు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మీ సదుద్దేశం కోసం లోన్స్ తీసుకొని చక్కగా మీ బిజినెస్ ఏం చేస్తే దాన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి ఆ లోన్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఒక 10 మంది లేడీస్ కానీ వచ్చి వాళ్ళు మన బ్యాంక్ వచ్చి మేము వంటి కార్యక్రమం చేస్తున్నాము, మాకు అందుకోసం ఏమైనా ఫినాన్షియల్గా ఏమైనా మాకు హెల్ప్ చేయగలరంటే మేము బ్యాంక్ నుంచి అది కూడా సదుపాయం కలిగిస్తున్నాము. దానివల్ల వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి ఎంత వస్తుంది అమౌంట్ తీసుకొని అదే అమౌంట్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకొని దాని నుంచి వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు మా బ్యాంక్ నుంచి మోదీ వారి గవర్నమెంట్ వల్ల మేము ఇవ్వగలుగుతున్నాము. సో ఇలాంటి కార్యక్రమం చేయడం వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే పబ్లిక్ మంచిగా ఉంటేనే ఆర్గనైజేషన్ అన్ని బాగుంటాయి. పబ్లిక్ మంచిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తే మిగతా ఆర్గనైజేషన్ అన్ని ఆటోమేటిక్గా బాగా పనిచేస్తాయి. సో వీటిల్లో బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఎవరైనా సరే ఇప్పటి వరకు ఒకవేళ బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా సరే, మా బ్యాంక్ అనే కాదు ఎనీ బ్యాంక్లో కానీ ఫస్ట్ ఇప్పుడు వెళ్తున్న జనరేషన్ ఇంకా మంచిగా ఉండాలంటే బ్యాంక్లో ముందు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అంతా జనరేషన్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఇంకా పాత రోజుల్లో మనం ఇంకా పాతకాలంలాగా ఇంకా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ రాదు ఇట్లా అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ముందుకు వెళ్తుంది కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి. అందువల్ల మన బ్యాంక్లో ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ అన్నీ చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరు ఏమీ భయపడకుండా చక్కగా బ్యాంక్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బ్యాంక్ రావచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని అడగవచ్చు. ఎటువంటి స్కీమ్స్ మీకు మీరు చేస్తున్న వ్యవసాయం కానీ లేదంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా ఎటువంటి సహాయం బ్యాంక్ నుంచి మీకు వస్తుందో మీరు మాకు చెప్తే మేము దానికి తగ్గట్టుగా మీకు ఇటువంటి సదుపాయం కలగజేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం. సో మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తిమ్రవతనల్లి బ్రాంచ్ నుంచి ఇప్పటిదాకా మేము ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా మేము లోన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ ఎటువంటి సదుపాయం కావాలన్నా సరే మేము వాళ్ళకి ఎప్పుడు అడ్డు చెప్పాం. వాళ్ళకి ఎంతవరకు ఎలిజిబిలిటీ వస్తుందో దాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చక్కగా మేము సహాయం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనము తెలియజేయండి ఏమిటంటే మా బ్యాంకులో ఉన్న స్కీమ్స్ అన్నీ ఇప్పటిదాకా ఎవరైనా తీసుకున్నట్టు ఉంటే దయచేసి బ్యాంక్కి విజిట్ చేయండి. మీకు కావాల్సిన మీకు ఎటువంటి సహాయం కావాలో, మీకు ఎటువంటి స్కీమ్ కావాలో, మీకు ఎలాంటి స్కీమ్లో పెడితే మీకు మంచిగా ఉంటుందో అలాంటిది మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని మీరు అడగచ్చు. మేము ఏ టైంకైనా సరే మీకు చక్కగా మేము దానికి మీకు సలహా ఇస్తాము. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి మోదీ సర్కారు గ్యారంటీ స్కీమ్లో మనకు ఉన్న స్కీమ్స్ అన్నీ మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు PMSBY అనే ఒక స్కీమ్ ఉంటుంది. అందులో మనకి సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది. 20 రూపాయలు అనేది చిన్న అమౌంటే, కానీ సంవత్సరానికి ఒకసారంటే చాలా చిన్న అమౌంట్ అది. ఒకవేళ అమౌంట్ కట్టిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా అయిందంటే వాళ్ళకి యాక్సిడెంట్ల కింద 2 లక్షలు వస్తుంది. సో ఈ స్కీమ్ మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అంటాను నేనైతే. ఎందుకంటే 20 రూపీస్ కట్టి మనం మర్చిపోతే ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా సరే యాక్సిడెంట్ అయినా లేదా యాక్సిడెంట్ చనిపోయినా సరే 2 lakhs వరకు మనకి గవర్నమెంట్ ఇస్తుంది. ఇలాంటిదే ఇంకా PMJJBY అని చెప్పి ఇంకో స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో కూడా మనకి సంవత్సరానికి 350 రూపాయలు చొప్పున లేకపోతే 450 రూపాయలు చొప్పున వయసుకు తగ్గట్టు ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కానీ, 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల ఉన్న వరకు కానీ వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. వాళ్ళు కూడా అంత అమౌంట్ సంవత్సరానికి ఒకసారి పే చేస్తే ఇన్ కేస్ ఏమైనా అయినట్టయితే వాళ్ళకి కూడాను 5 lakhs దాకా గవర్నమెంట్ ఇస్తుంది మనకి. సో ఈ రకంగా అటల్ పెన్షన్ యోజన కూడా ఉంది. అటల్ పెన్షన్ యోజనలో కూడా మనకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా మనము నెలకి 18 రూపాయల నుంచి 350 రూపాయల దాకా ఎంతైనా పే చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల మీకు పెన్షన్ రూపంలో మీకు అమౌంట్ వస్తుంది. 1000 రూపాయలు కానివ్వండి, 2000 రూపాయలు కానివ్వండి, 5000 రూపాయలు కానివ్వండి. ఇలాంటి స్కీమ్స్ అన్నీ మన ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దీన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే ఫ్యామిలీ పరంగా అందరికీ మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ రకమైన స్కీమ్స్ మీకు ఎవరికైనా ఇంకా కావాలి అనుకుంటే మీరు దయచేసి మా బ్యాంక్కి విజిట్ చేయండి. తప్పకుండా మేము మీకు సహాయం చేస్తాము. మీకు ఎటువంటి మీ వ్యవసాయం కానీ మీ తాలూకు వృత్తిపరంగా ఎటువంటి సహాయం కావాలంటే మేము చేస్తాము. సో వీటితో నేను ఇంకా ముగిస్తున్నాను. సో అందరికీ చాలా థ్యాంక్స్ ಅಂడి. ಗೌರ್ಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಒಂದು ರೆಫರೆನ್ಸ್ ಚೀಟಿ ಬರೆದಿರಬೇಕು ಈಗ ಯಾವುದೇ ಟೈಮಲ್ಲಿ ಹೋದ್ರು ಎಷ್ಟನ ಆಸ್ಪತ್ರೆ 24 hours ಇದೆ, ಅವರು ಬರ್ಕೊಡ್ತಾರೆ. ನಿಮ್ಗೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ಟೈಮಲ್ಲಿ ಇದ್ದಾಗ ರಾತ್ರಿ ಇದ್ದಾದ್ರೂ ರೆಫರಲ್ ಲೆಟರ್ ಬರ್ಕೊಡ್ತಾರೆ. 5 ಲಕ್ಷವರೆಗೂ ಯಾವುದೇ ಆಪರೇಷನ್ ಆಗಲಿ ಯಾವುದೇ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಆಗಲಿ ಫ್ರೀ ಆಫ್ ಕಾಸ್ಟ್ ಸಿಗುತ್ತೆ. ಮತ್ತೆ APL ಕಾರ್ಡ್ ಇರೋರಿಗೆ ಅವು ಪಾವತಿ ಇರುತ್ತೆ ಅವ್ರಿಗೆ 1.5 ಲಕ್ಷವರೆಗೂ ಫ್ರೀ ಆಫ್ ಕಾಸ್ಟ್ ಇರುತ್ತೆ. ಯಾವುದಾಗಿ ಏನಾದರೂ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇದೆ, ಆಪರೇಷನ್ ಆಗಿದೆ, ಮೇಜರ್ ಆಪರೇಷನ್ ಆಗಿದೆ, ಹಾರ್ಟ್ ಆಪರೇಷನ್ಗೂ ಇವಾಗ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಫ್ರೀ ಆಗಿ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. 5 ಲಕ್ಷವರೆಗೂ ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದ್ವಿ. ಈಗ ಯಾರ್ಯಾರು ಮಾಡಿಲ್ಲ APRK ಕಾರ್ಡ್ ಯಾರ್ಯಾರು ಮಾಡಿಸಿಲ್ಲ, ನೀವು ಯಾವಾಗಾದ್ರೂ ನಮ್ಮ CHO ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಸಂಧ್ಯಾ ಸಿಸ್ಟರ್ ಅಂತ, ಅವ್ರನ್ನ ನೀವು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ನಿಮ್ಗೆ ಮಾಡಿ ನಿಮ್ಗೊಂದು ಕಾಪಿ ಒಂದು ಕೊಡ್ತಾರೆ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ನಾವು ಏನ್ ಮಾಡ್ತೀವಿ, NCD ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಅಂದ್ರೆ ಶುಗರ್ ಯಾರಿಗಿದೆ, BP ಯಾರಿಗಿದೆ ಅಂತವ್ರಿಗೆ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಅಂತವ್ರಿಗೆ ನಾವು ಫೈನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು, ಯಾಕೆ ನಾವು NCD ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಜಾಸ್ತಿ ಫೋಕಸ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ಅಂತವ್ರಿಗೆ ಕಾಯಿಲೆ ಬೇರೆ ಬೇರೆ ಕಾಯಿಲೆ ಬರೋದು ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಅಂದ್ರೆ ಈಗ TB ಕಾಯಿಲೆ ಬಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಎಫೆಕ್ಟ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ, ಮರಣ ಆಗೋ ಚಾನ್ಸಸ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಸೊ NCD ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇನ್ನೊಂದು
ಟಿಬಿ ಮುಕ್ತ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಡಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ದು ವಿಷನ್ ಏನಂದ್ರೆ 2025 ಒಳಗಡೆ ಯಾವುದೇ ವಿಲೇಜ್ ಅಲ್ಲಿ ಟಿಬಿ ಇರಬಾರ್ದು ಅಂತ. ಅದಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ನಾವೇನ್ ಮಾಡ್ಬೋದು, ಟಿಬಿ ಇಲ್ಲ ಅಂತಲ್ಲ, ಯಾವುದೇ ಒಂದು ಕೆಮ್ಮು ಬಂತು, 14 ದಿವಸದಿಂದ ಮೇಲಿತ್ತು, ಜ್ವರ ಬಂತು, ರಾತ್ರಿಯಲ್ಲಿ ನೈಟಲ್ಲಿ ಜ್ವರ ಜಾಸ್ತಿ ಆಯ್ತು, ಕಫ ಪರೀಕ್ಷೆ ಒಂದು ಮಾಡೋದ್ರಲ್ಲಿ ತಪ್ಪಿಲ್ಲ. ನೀವು ಮಾಡಿದ ತಕ್ಷಣ ಒಂದೇ ದಿವಸದಲ್ಲಿ ಅದು ರಿಪೋರ್ಟ್ ಸಿಗ್ಬಿಡುತ್ತೆ. ಆದ್ರೂ ಮಾಡಿದ್ರು ನಾವು ಪಾಸಿಟಿವ್ ಬಂದ್ರೆ ನಾವೇನು ನಾವು ಬೇರೆಯವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಇವ್ರು ಏನಂತಾರೆ ಅಂತ ಅಲ್ಲ, ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತಗೋಬಹುದು. ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತಗೊಂಡ್ರೆ ಬೇಗ ಕ್ಯೂರ್ ಆಗುತ್ತೆ, ಡೆತ್ ರೇಟು ಕಡಿಮೆ ಇರುತ್ತೆ. ಅಂದ್ರೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಯಾರು ತಗೊಂಡಿರ್ತಾರೋ ಸಾಯೋ ರೇಟು ತುಂಬಾ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ. ಮತ್ತೆ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ತಿಂಗಳು 500 ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ಗೆ ಹಾಕ್ತಾರೆ. ಇದು ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಒಂದು ಸಪೋರ್ಟ್, ನೀವು ಏನೇ ಊಟಕ್ಕಾಗ್ಲಿ ನಿಮ್ ಖರ್ಚಿಗೆ ಅಂತ 500 ರೂಪಾಯಿ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ 6 ತಿಂಗಳವರೆಗೂ ಕೊಡ್ತಾರೆ. ಮತ್ತೆ 6 ತಿಂಗಳಾಯ್ತು ತಿರ್ಗಾ ಏನೋ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅದನ್ನ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡ್ತಾರೆ. 500 ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಬಂದು ಬೀಳುತ್ತೆ ಟಿಬಿ ಪಾಸಿಟಿವ್ ಪೇಷಂಟ್ಸ್ ಇರೋರಿಗೆ. ಮತ್ತೆ ಟಾಟಾ ಕಂಪನಿಯವರು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಈಗ ಅವ್ರಿಗೆ 1,000 ರೂಪಾಯಿಗೆ ಒಂದ್ ತಿಂಗಳಿಗೆ ಅವ್ರಿಗೆ ಏನೇನ್ ಬೇಕು, ಹಾಲ್ ಪೌಡರ್ ಆಗಿರ್ಲಿ, ಹಾಲಾಗ್ಲಿ, ತರಕಾರಿ ಆಗ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ಇಷ್ಟು ನಾವು ನಮ್ಮ ಪ್ರೈಮರಿ ಹೆಲ್ತ್ ಸೆಂಟರ್ ಕಡೆಯಿಂದ ನಾವು ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೀಮ್ಸ್ ಅನ್ನ ನಾವು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಮತ್ತೆ ಏನು ಡೆಲಿವರಿಗಾಗ್ಲಿ, ಡೆಲಿವರಿ ಸೌಲಭ್ಯ ಆಗ್ಲಿ, ಮುಂಚೆ ಎಲ್ಲ ಏನಿತ್ತು ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ, ಸಿಸೇರಿಯನ್ ಆಗ್ತಿತ್ತು, ದುಡ್ಡು ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇತ್ತು. ಈಗ ಆಲ್ಮೋಸ್ಟ್ 100% ಕೇಸ್ ನಾವು ಇಲ್ಲೇ ನಾರ್ಮಲ್ ಡೆಲಿವರಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅದಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿಯಾಗಿ ದುಡ್ಡು ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ. ಮತ್ತೆ ನಿಮಗೆ ನಾವು ದುಡ್ಡು ಕೊಡ್ತಾ ಇದ್ವಿ. ಡೆಲಿವರಿ ಮಾಡಿಸ್ಕೊಡೋರಿಗೆ ಎನ್ಕರೇಜ್ ಮಾಡ್ಬೇಕಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಕಡೆಯಿಂದ 650 ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಬೀಳುತ್ತೆ. ಇದು ಅಷ್ಟೇ, ಅಕೌಂಟ್ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಬೀಳುತ್ತೆ. ಮತ್ತೆ ನೀವು ಟ್ರಾವೆಲ್ ರಿಟರ್ನ್ ಹೋಗೋದಕ್ಕೆ 100 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀವಿ ನಾವು. ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ 100 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ಆಟೋ ಚಾರ್ಜ್ ಕೊಟ್ಟು ನಾವು ಕಳಿಸ್ತೀವಿ, ನಿಮ್ಮ ಹತ್ರ ತಗೊಳ್ಳೋದಲ್ಲ. ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆ ಅವಾಯ್ಡ್ ಮಾಡಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಏನಿದೆ ನಾವು ಏನ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತೆ ಸುಸ್ತಿರೋರು ಜಾಸ್ತಿ ಅನಿಮಿಕ್ ಅಂತ ಇರ್ತಾರೆ, ಅನಿಮಿಕ್ ಅಂತ, ಅದಕ್ಕೂ ಒಂದು ನ್ಯಾಷನಲ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇದೆ. ಫ್ರೀಯಾಗಿ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಕೊಡ್ತಾರೆ. ಆ ಇಂಜೆಕ್ಷನ್, ರಕ್ತದ ಇಂಜೆಕ್ಷನ್ ಫ್ರೀಯಾಗಿ ನಮ್ಮ ಮಲ್ನಾಯ್ಕನಹಳ್ಳಿ PHC ಅಲ್ಲಿ ಫ್ರೀಯಾಗಿ ಹಾಕ್ತಾ ಇದೀವಿ. ಅದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಒಂದು ಮಾತು.